జ్యోతిమ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహానాడులో ఆత్మస్తుతి పరనింద తప్ప ఏమీ లేదు. మహానాడుపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శలు. భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన అధికారులు మరియు అర్చకులు. ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగుల దాడిలో ఇద్దరికి గాయాలు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ లో పోలీసులు కార్డన్ సర్చ్. సరైన పత్రాలు లేని పలు వాహనాలు సీజ్ చేసిన పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళన తీవ్రతరం. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించిన కార్మికులు. యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ మిసైల్స్ తో విరుచుకుపడింది. దీంతో సనా ఎయిర్పోర్ట్ పూర్తిగా చిన్నభిన్నమైంది. మహానాడులో ఆత్మస్తుతి పరనింద తప్ప ఏమీ కనిపించలేదని అన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. కడప గడ్డపై వైఎస్ జగన్ ని తిట్టామనే పైశాచిక ఆనందం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ మహానాడుని నిర్వహించారు. ఏడాదిలోనే ప్రజల నమ్మకాన్ని నారా చంద్రబాబు నాయుడు కోల్పోయాడు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ చేతికి చిక్కదు. రాయలసీమ ప్రాంత వాసులకి వైఎస్ఆర్ ఒక ఎమోషన్. అలాంటి వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ కావాలి టీడీపీ జెండాలు తోరణాలు కట్టి అవమానించడాన్ని సహించలేక అవన్నీ మా వాళ్ళు తీసేశారని అన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. రాయలసీమకు అనేక పరిశ్రమల గురించి, రాయలసీమ అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడని చెప్పి చాలామంది ఆశగా చూశారు. కానీ ఈ 2 రోజుల మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్తుతి పరనింద. ఇంతకు మించి ఈ 2 రోజుల మహానాడులో ఏ ఒక్కరికైనా ఇంతకు మించి ఏమైనా కనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం 100 కోట్ల రూపాయలు వ్యయం చేసి భారీ సెట్టింగులేసి మహానాడు పేరుతో దట్టు వైఎస్ఆర్ జిల్లాలో, కడప జిల్లాలో కడప గడ్డకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టామన్న ఒక పైశాచిక ఆనందం కోసం 100 కోట్ల రూపాయలు మీరు వెచ్చించడం జరిగింది. భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. ఆలయానికి వచ్చిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు, అర్చకులు. అనంతరం రాములవారి అనుబంధ ఆలయం లక్ష్మీ తాయారమ్మ సన్నిధిలోని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
सर्वा देवताः सर्वाभिरेवैनं देवता विरुद्धरति यावदेवै देवतास्ताः सर्वा वेदविब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमः कुर्यान्न श्रीरङ्गी देवता एव देवताः प्रीणाति शोभमाने शोभमाने तनुवा तनुवा शोभमाने रयिं रयिं शोभमाने तनुवा तनुवा शोभमाने रयिं शोभमाने रयिं रयिं शोभमाने शोभमाने रयिं मुद्रान् मुद्रान् रयिं शोभमाने शोभमाने रयिं मुद्रान् रयिं मुद्रान् मुद्रान् रयिं रयिं मुद्रान् सततं सततं मुद्रान् रयिं रयिं मुद्रान् सततं मुद्रान् सततं सततं मुद्रान् मुद्रान् सततं दीर्घं दीर्घं सततं मुद्रान् मुद्रान् सततं दीर्घं सततं दीर्घं दीर्घं सततं सततं दीर्घमायुराय दीर्घं सततं सततं दीर्घमायुः दीर्घमायुराय दीर्घं दीर्घमायुः आयुरित्यायुः भवजयाय पुरुषेन्द्रियाय देवेन्द्रिये भोजन साम्राज्यवृद्धिं सकलयज्ञं कल्याणवृद्धिं शरवायवृद्धिं भद्राद्रिरामुक्ति यदा सदावः वनमाली देशार्की लक्ष्मी लक्ष्मी जन्मगी श्रीमान् नारायणो विष्णुर्वासुदेवो वीर विमान रावण देवसेन తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలోని 2 సిబ్బందికి మునస్వామి, లక్ష్మీప్రసాద్ కు గాయాలయ్యాయి. దాంతో సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి ఎర్రవారిపాలెం మండలంలో ఘటన జరిగింది. అదే చిన్నరాజారెడ్డి రామకృష్ణ వాళ్ళన్న జేసీపీ రామకృష్ణ కదా వాళ్ళన్న పెద్దన్న వీటి తోటలోకి బాయికాడికి వచ్చినాడు. ఆయన గమనించిందా ఇంకొక ఆయన చిన్నాడు. Arsa.
జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ మంగళగిరిలోని రత్నాల చెరువులో కార్డన్ సెర్చ్ జరిగింది. 120 మంది పోలీస్ సిబ్బందితో తనిఖీలు చేశారు. 2 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 85 మోటార్ సైకిళ్లు సీజ్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా అని ఆరా తీశారు. అడిషనల్ ఎస్పీ ఈ కార్యక్రమంలోని అడిషనల్ ఎస్పీ రవికుమార్ తో పాటుగా మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి టౌన్ సీఐ వినోద్ కుమార్, తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు, ఎస్ఐ మహేష్, ఎస్ఐ ప్రతాప్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలే చదువుకునే పిల్లలందరూ ఎక్కడో గుంపులుగా కూర్చుంటారు. పోలీసు వాళ్ళు సాల్వ్ చేసే ఇష్యూస్ ఏమైనా మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ ఏం చేయట్లేదు. జనాలు గుంపులో కూర్చొని పెట్టి ఆడుతూ ఉంటారు, ఫోన్లు ఆడుతూ ఉంటారు. తాగి ఏమైనా గొడవ చేసేది మధ్యలో ఉన్నాడు. చాలా తెప్పిస్తారు. చాలా ఇస్తే మనం తీసుకెళ్ళిపోతాం కదా. టైం అవ్వట్లే మళ్ళీ, అందుకని తెచ్చుకోండి. ఈ బండి మీ పేరు లేదు కాబట్టి అతని పేరు వేరే చూడాలి. మేమేం చేయట్లేదు, అక్కడ పెడతాం బండ్లు, అక్కడ బండి రికార్డ్స్ చూపించి తెచ్చుకోండి. ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు 120 పోలీస్ సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ అంతా ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా మార్నింగ్ నుంచి తనిఖీ చేసి ఒక 85 వెహికల్స్ ఏవైతే పత్రాలు లేనటువంటి వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది. వాటిని వెరిఫై చేసి తదుపరి చర్య ఎస్హెచ్ఓ గారు తీసుకుంటారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా ఒకసారి మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఏవైతే పోలీస్ పరంగా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మాకు చెప్పడం జరిగింది ఇంటరాక్ట్ అయినప్పుడు. ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇక్కడ రిఫ్రాఫ్గా యూత్ తిరుగుతూ ఉన్నారు బళ్ళ మీద అని చెప్పేసి ఒకటి, అలాగే టెంపుల్ దగ్గర, అలాగే స్కూల్ దగ్గర కూడా కొంచెం ఓపెన్ డ్రింకింగ్ కానీ జరుగుతుందని చెప్పారు. నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాము. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన పత్రాలు లేని పలు వాహనాలు సీజ్ చేసిన పోలీసులు
सावधान। అందరికీ నమస్కారం. ఇవాళ మన మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ప్రకాష్ నగర్ ఏరియాలో ఇవాళ మనం కార్డినెన్స్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు 300 మంది పోలీస్ సిబ్బందితో మనము ఒక 500 ఇళ్ళు వరకు మనం చెక్ చేయడం జరిగింది పొద్దున నుంచి. ఇందులో డిఎస్పీ, 5 సిఐలు, 20 ఎస్ఐస్, మిగతా 270 వరకు కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మనము ఈ వార్డ్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఎంకరేజ్ అవుతున్నాయా, లేకపోతే ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయా, ఇట్లాంటివన్నీ కూడా మనం పొద్దున నుంచి చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా చాలా వరకు మనము కొన్ని వితౌట్ డాక్యుమెంట్స్ ఇల్లీగల్గా ఉన్న వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 118 టోటల్ వెహికల్స్ మనం సీజ్ చేసినాము. ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే అవన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీ సమీపంలో స్వర్ణవాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ను బ్లాస్టింగ్ చేసి పేల్చేశారు ఇరిగేషన్ అధికారులు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ఉన్నటువంటి ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియంను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. సందర్శనలో భాగంగా ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియంలో ఉన్నటువంటి ట్రైబల్ హౌస్ మరియు ట్రైబల్ ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్, ట్రైబల్ మ్యూజియంలో ఉన్నటువంటి ట్రైబల్ పురాతన వస్తువులను ఆమె తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్నతనంలో ఉన్నటువంటి గిరిజనులు మరియు లంబాడా తెగలు మరియు కొండరెడ్డి గారి తెగలు యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క పురాతన వస్తువులన్నింటినీ సేకరించి ట్రైబల్ మ్యూజియం గా ఏర్పాటు చేసి ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ని అభినందిస్తున్నానని, అంతేకాకుండా ట్రైబల్ జాతి అంతరించిపోకూడదని, వారి సాంప్రదాయాలను, వస్తువులను భవిష్యత్ తరాలకు అందజేయాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ చేసిన కృషి చాలా అభినందనీయమని ఆమె అన్నారు. చూపిండు సార్ మీరు ఒకటి కొనాలి, ఒకటి మన డిపార్ట్మెంట్ నుంచి అందరు కొనుక్కోవాలి. అమ్ముతున్నారా? చూసాను, కొన్నాను కూడా. మన మహిళా శక్తి బజార్లో ఉన్నారు. ఈ సోపును మించిన సోపు మార్కెట్ లో లేదు. ఐ కెన్ బెట్ ఇట్. చాలా ఇప్పటి నుంచి ఇదే వాడతాం. ఇంకా వాల్యుయబుల్ మామూలుగా ఇందులో బట్టలు అవన్నీ ఇట్లా ఎలాడిస్తున్నాం. వాల్యుయబుల్ వస్తువులు ఉంటే ఆ మూలకు హైట్ ఎవరికి డబ్బులు పెట్టాను.
ఇట్లా ఈ చీర కట్టడం నేర్చుకోవాలి. ఓకే మేడం. మంగళగిరి రూరల్ పోలీసులు ఎదుట విచారణకు సజ్జల భార్గవ్ రెడ్డి హాజరయ్యారు. సజ్జల భార్గవ్ రెడ్డి విచారణ నేపథ్యంలో మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లకు వెళ్లే మెయిన్ గేటును మూసేశారు. సజ్జల భార్గవ్ రెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయికి శ్రీయ శరణ్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలోని వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళన తీవ్రతరం అవుతోంది. స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోని కార్మికులు భారీగా చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీస్ బలగాలు భారీగా చేరుకుని ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కొందరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి రంగాను 2 రోజులుగా పోలీస్ కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతించింది. ఇప్పటికే రంగా బాపులపాడు మండలంలోని నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో, అక్రమ మైనింగ్ కేసులో A2గా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. కోర్టు ఆదేశాల అనుసారం 2 రోజుల పోలీసు కస్టడీ నిమిత్తం విజయవాడ సబ్ జైలు నుండి ఓలుపల్లి రంగాను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.